జాతర ఎప్పటి లెక్కలనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఇక జాతరకు ఎక్కడెక్కడికెంచో పబ్లిక్ వచ్చుకుంటా ఉష్కె పోతే రాలనంత జనం వస్తుర్రు కదా. ఇక జనంతోని పాటుగా పెద్ద పెద్ద నాయకులు లీడర్లు సుతా మేడారంకు లైన్లు కట్టిర్రులా. మరి వాళ్ళను ఓసారి పలకరిద్దాం పారి. ఇక మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతాంది. ఇక ఫిబ్రవరి 24 దాకానే జాతర అవ్వడుతోని తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు. బస్సులు, లారీలు, కార్లు, బండ్లు, ఆటోలు ఒక్కటేంది ఎట్ల వీలైతే గట్ల జాతరకు వస్తున్నారు. మేడారం దెబ్బకు సడుకులన్నీ జామైనాయి అంటే నమ్ముర్రి. ఎటు చూసినా బంగారం ఎత్తుకుని పోయే అమ్మలక్కలు. ఇక అమ్మవార్లకు బంగారం ఒప్పజెప్పుడు మూడో రోజు సుతా జోరుగా సాగింది. ఇక ఇంకో దిక్కు మేకలు, గొర్రెలు, కోళ్ళకైతే లెక్కనే లేదు పోర్రి. ఇక సుక్క లేకుండా మేడారం జాతర అవుతుందా? దానికి కూడా బగ్గనే ఉన్నది గిరాకీ. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, కాకపోతే జర రేట్లే పిర ఉంటాయి అంతే. జాతర ఇంకొక్క రోజు ఉండుతోని రాజకీయ నాయకుల తాకిడి కూడా బగ్గనే ఉన్నది. ఇయాల బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ సారు వచ్చి మొక్కులప్పజెప్పిండు. మేడారం జాతరకు మూడోసారి వచ్చింది గవర్నర్ తమిళసై మేడం. ఇక మేడం ఎంబటి కేంద్ర మంత్రి అర్జున్ ముండా, రాష్ట్ర మంత్రి సీతక్కలతో కలిసి సమ్మక్క సారలమ్మలకు మొక్కులప్పజెప్పింది. తర్వాత మేడం మాట్లాడుకుంటా మేడారం పరిసరాల్లోని 6 ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పింది. ఆ గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. మధ్యాహ్నానికి ప్రత్యేక హెలికాప్టర్ల మేడారంకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అక్కడి ఆచార సాంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం ముట్టజెప్పిండు. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రి సీతక్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. తర్వాత సారు మాట్లాడుకుంటా ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలు పెట్టామని చెప్పిండు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించినమని, సమ్మక్క సారక్క దీవెనలతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నాడు. యాత్ర సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా జాతర జరిపిస్తామని మాట ఇచ్చామని, మాట ప్రకారం జాతర కోసం 110 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని చెప్పిండు సారు. మరో 2 గ్యారెంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు.